అల్లాహతాలా మనకిచ్చిన వరాలలో అత్యుత్తమైన వరం ఏమిటి అంటే దువా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళ మొరలను అల్లాహతాలా దగ్గరగా ఉండి వింటాను అని చెప్తున్నాడు. అయితే ఒక వ్యక్తి నమాజ్ చేస్తూ మధ్య మధ్యలో గడ్డంతో ఆడుకుంటూ ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూసి, ఇతని హృదయంలో భయభక్తులే గనుక ఉంటే అవి అతని శరీరం పైన బహిర్గతమై ఉండేవి అని చెప్తున్నారు. అయితే అల్లాహతాలా దగ్గర మనం చేసే దువా అనేది కేవలం ప్రదర్శనా బుద్ధితో, లేకపోతే మనం అలవాటుగా 2 చేతులు ఎత్తేసి దువా చేయడం వల్ల అది రాదు. మన లోపల అంతరంగికంగా, అంటే మన హృదయం లోపల నుండి దువా అనేది రావాలి. అప్పుడే అది స్వీకరించడానికి యోగ్యంగా ఉంటుంది. అయితే అల్లాహతాలా దగ్గర మనం ఎప్పుడు నిరుపేదగా, ఒక బానిసగా, ఒక దీనుడిగా, ఒక ఫకీర్గా ఉంటూ అల్లాహతాలా ఇచ్చేవాడు, కనికరించేవాడు, ఆయనే ప్రతిఫల దినానికి స్వామి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దువా చేయాలి.